హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ లెర్నింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 500 సబ్స్క్రైబర్స్ తర్వాత మనం చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. కాబట్టి ఈ వీడియోకి మినిమం ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, రీసెంట్గా మనం పాస్ట్ 4 వీడియోస్ ఎన్ఎస్పి స్కాలర్షిప్కి సంబంధించి చేసాం కదా. సో మొత్తం ఈ 4 వీడియోస్లోని కూడా నాకు చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్, అంటే తరచుగా ఏమైతే క్వశ్చన్స్ నాకు వచ్చాయో రైజాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు క్లారిఫై అయితే చేస్తాను. ఇందులో మీకు సంబంధించి ఉన్న డౌట్స్ ఉంటే అవి కూడా క్లారిఫై అవుతాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మీరు చూడండి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో. సో వీడియోని లాస్ట్ వరకు చూసి అర్థం చేసుకోండి. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు స్కాలర్షిప్కి అప్లై చేసేటప్పుడు కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకునేటప్పుడు కానీ ఎవరైతే తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని కానీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అని కానీ ఉంటుంది. కానీ మామూలుగా ఏపీ స్టూడెంట్స్కి అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని అందులో ఉంది. కానీ ఈ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆప్షన్ అందులో లేదనమాట. సో దానికి సంబంధించి ఆప్షన్ వాళ్ళు ఎలా ఇచ్చారంటే, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది ఆ ప్లేస్లో. సో ఎవరికైతే 10th క్లాస్ డీటెయిల్స్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అనే ఆప్షన్ మీరు చెక్ చేసుకోవాలి. చూడండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో సెకండరీ ఎడ్యుకేషన్ కేటగిరీలోకి వస్తుంది. అంటే ఒకవేళ వాళ్ళకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చూపించకపోతే ఈ ఆప్షన్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు స్కాలర్షిప్ అని. సో ఈ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు జేఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాశారు కదా, ఎంసెట్. సో వాళ్ళు ఏంటి, ఆ క్వాలిఫై ఎగ్జామినేషన్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, అందులో ఒక కాలం ఉంటుంది. అందులో ఆ జేఈ క్వాలిఫై ఎగ్జామినేషన్ అనేది చూపించట్లేదు. అంటే ఇందులో మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే, ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కాలంలో అప్ టు 10th క్లాస్ వరకు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటే అవి మాత్రమే వాళ్ళు అడుగుతారు. ఇందులో జేఈ మెయిన్స్ ఎంసెట్ ఇవేమి ఇవ్వాల్సిన అవసరం మనకి లేదు. అందులో కూడా వాళ్ళు అడగరు అనమాట. సో దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి నాగాలాండ్, ఐఐటి గువాహతి, సో రిలేటెడ్ ఇన్స్టిట్యూట్లు మీకు ఎన్ఎస్పి స్కాలర్షిప్ స్కీమ్స్లో ఉంటాయని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఏ అయితే టాప్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయో ఎన్ఐటి, ఐఐటి అనేవి, అవి టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ కేటగిరీలోకి వస్తాయి. సో అవన్నీ కూడా ఎన్ఎస్పి స్కాలర్షిప్ కేటగిరీ అండర్ పోస్ట్ మెట్రిక్లోకి వస్తాయి అన్నమాట. సో అది ఒకసారి మీరు చూసుకోండి. ఖచ్చితంగా ఎన్ఐటి, ఐఐటి ఇవన్నీ టాప్ ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా మీకు ఎన్ఎస్పి స్కాలర్షిప్ స్కీమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు జేఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అన్నారు కదా. సో దానికి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్యాబ్లోకి వచ్చినట్టు చూడండి, డిఎడ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎన్ఎంఎస్, సో ఇవే ఎస్ఐవి, ఎంట్రన్స్ టెస్ట్ ఇవే ఉంటాయి. జేఈ మెయిన్స్ గట్రా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడగరు కూడా. నేను ఏదైతే చూపిస్తుందో అవి అడుగుతారు. ఒకవేళ మీరు అందులో ఏమన్నా రాస్తుంటే అవి పెట్టుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, లాస్ట్ డేట్ ఎప్పుడైనా అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు లాస్ట్ డేట్ అనేది మీకు రిలేటెడ్ స్కాలర్షిప్కి సంబంధించి డిఫాల్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం చాలా స్కాలర్షిప్కి 31 అక్టోబర్ 2024 అయితే చూపించింది.
సో కానీ ఒక్కొక్క స్కాలర్షిప్ ఒక్కొక్క లాస్ట్ డేట్ ఉంటుంది. దాన్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చి చెక్ ఎలిజిబిలిటీ కొడితే లాస్ట్లో మీకు మీ స్కీమ్కి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడో వాళ్ళు చెప్తారు. ఈజీగా ఉంటుంది తెలుసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి డొమికిల్ ఫైల్ అంటే మీరు ఏదైతే స్టేట్ ఉందో నేటివ్ స్టేట్ అంటే నేటివిటీ సర్టిఫికెట్ అనేది మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. డొమికిల్ ఫైల్ అంటే నేటివిటీ అన్నమాట. మీరు ఏదైతే కాలేజ్ ఏదైతే స్టేట్లో లీవ్ ఉన్నారో మీ నేటివిటీ ప్లేస్ ఏంటో ఆ నేటివిటీ సర్టిఫికెట్ అనేది అక్కడ అప్లోడ్ చేయాలి. అదే డొమికిల్ అంటే నేటివిటీ అనమాట, నేటివిటీ స్టేట్ అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ నేమ్ ప్రాబ్లం అంటే ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా ప్రాబ్లం అవుతుంది అన్నారు. మీరు ఇన్స్టిట్యూట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను చూడండి. క్వశ్చన్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది. ఇక్కడ గెట్ ఇన్స్టిట్యూట్ మీన్స్ టైప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి నాగాలాండ్ చూద్దాం అనుకున్నాను. అంటే ఆ ఇన్స్టిట్యూట్ మీకు స్కీమ్లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈజీగా స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నాగాలాండ్ ఎన్ఐటి నాగాలాండ్ కానీ నాగాలాండ్ స్టేట్ దిమాపూర్. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ అని పడుతుంది. నేషనల్ ఫుల్ నేమ్ పడుతుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెర్చ్ టైప్ చేశారని చూడండి. ఇక్కడ మీకు కాలేజ్ వచ్చింది. కోడ్ ఇన్స్టిట్యూట్ నేమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగాలాండ్ స్టేట్ డిస్ట్రిక్ట్ అడ్రస్. సో ఈ విధంగా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకున్నప్పుడే మీకు చూపిస్తుంది కాలేజ్. ఒకవేళ మీరు ఇక్కడ కాలేజ్ చూపించలేదు అనుకోండి, ఆ కాలేజ్ అనేది మీకు ఎన్ఎస్పి లిస్ట్లో లేనట్టు, ఇక మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు అప్లికేబుల్ కాదు. ఒకవేళ మీకు కాలేజ్ చూపించిందంటే మీకు కొద్ది కన్ఫర్మ్ అయినట్టు, మీకు ఆ స్కాలర్షిప్ అనేది ఆ ఇన్స్టిట్యూట్ నుండి వస్తుంది అనమాట, ఆ రిలేటెడ్. సో ఇక్కడ మీరు మీ కాలేజ్ని చెక్ చేసుకోవచ్చు ఈజీగా ఉందో లేదో మీరు జాయిన్ అయిన కాలేజ్ ఎన్ఎస్పి లిస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ ప్రొఫెషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడే మీకు ఇక్కడ పేరెంట్ ప్రొఫెషన్ ఆప్షన్ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకునేటప్పుడు కానీ స్కాలర్షిప్కి అప్లై చేసేటప్పుడు కానీ పేరెంట్ ప్రొఫెషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు చెక్ చేసుకోండి మీ పేరెంట్స్ ఏ ప్రొఫెషన్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఆప్షన్ మీకు ఇందులో లేదనుకోండి, సింపుల్గా మీరు అదర్స్ సెలెక్ట్ చేసేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఎక్కువ మంది ఫార్మర్స్ ఉంటారు కాబట్టి ఆ ఫార్మర్స్ ఉన్న చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్స్ సెలెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. అదనమాట పేరెంట్ ప్రొఫెషన్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్ ఫార్మెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసినప్పుడు ఇంత సైజ్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఎంత అంటే ఫైల్ ఫార్మెట్ మీరు ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు ఫైల్ తీసుకోవట్లేదు అనుకోండి, ఆ ఫైల్ యొక్క సైజ్ అనేది మీరు తగ్గించాలి. మ్యాక్సిమం మీరు వాళ్ళు ఎంత అడిగారంటే సైజు 20 KB నుంచి 200 KB మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. మీ ఇంకొకటి మెయిన్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ అంతా ఫిల్ చేసి ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ చేయించి మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అందులో అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఆ అప్లికేషన్ ఫామ్కి ప్రింట్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి మీ సంతకం పెట్టి మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్కి అప్లై చేశారో ఆ ఇన్స్టిట్యూట్కి సబ్మిట్ చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, ఫస్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో ఇందులో మ్యాక్సిమం డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. So thank you for all. Please share to everyone, like, share and subscribe to my YouTube channel RS Learning Telugu.